హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా, వీకెండ్ కూడా అయిపోయింది. చూడండి వచ్చే వారం స్టాక్ మార్కెట్ బుల్ బార్కెట్స్ బద్దలు కొడుతుందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే లెన్స్కార్ట్ ఐపీఓకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. కోటక్ మహీంద్రాకి అలాగే లేటెంట్ వ్యూకి సంబంధించిన Q2 అప్డేట్స్. ఎస్బీఐకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ ఉంది. అలాగే ఐటీసీ హోటల్ Q2 అప్డేట్ ఉంది. రిలయన్స్ యొక్క చార్ట్ చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు చక్కగా మన వీడియోని లైక్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే మీకు పనికి వస్తుంది. చూడండి స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ ఉంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి ఏంటంటే 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి కంటిన్యూస్ ర్యాలీ, దీవాళీ ర్యాలీ అని మనం మాట్లాడుకున్నాము కదా. దాని తర్వాత ఏంటంటే దీవాళీ తర్వాత 2 డేస్ పడింది అని అనుకోవద్దు, అది ప్రాఫిట్ బుకింగ్. కంటిన్యూగా మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూగా పైకి వెళ్ళలేదు కదా. ఈవెన్ ఇది అప్ ట్రెండే అయినా కూడా కంటిన్యూగా ఎవ్రీడే పైకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కాస్త ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కారణాలు చాలా ఉంటాయి. ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అని అంటే బ్యాడ్ న్యూస్లే ఉండాలని రూల్ ఏం లేదు. కొన్ని కారణాలు ఏంటి అని అంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక. మీ ఊరే ఉంది, అక్కడ ఏదో ఓవర్ బ్రిడ్జ్ పడుతుందంట, సంథింగ్ ఏదో బైపాస్ పడుతుందంట, లేదా ఇంకేదన్నా సంథింగ్ ఏదన్నా బ్రిడ్జ్ పడుతుందో రివర్ మీదగా, మీ ఊరు తిన్నగా వెళ్తుంది. అలాంటి అప్డేట్ వచ్చినప్పుడు ఏంటంటే ఊర్లో పొలం రేట్లు 30-40 లక్షలు ఉండే కాస్త ఒకేసారి 2 కోట్లు 3 కోట్లు చెప్తుంటారు, చూసే ఉంటారు. ఎందుకనంటే కొనేవాళ్ళు ఎగబడుతున్నప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కొనాలన్నా కూడా పొలాలు దొరకవు. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే కంటిన్యూగా ర్యాలీస్ వస్తున్నప్పుడు రీటైల్ పీపుల్ ఉంటారు కదా, రీటైలర్స్ ఏంటంటే వాళ్ళు కూడా బై చేయాలని చూస్తూ ఉంటారు. రీటైలర్స్ బై చేయాలని అనుకోవటం, ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బై చేస్తూ కంటిన్యూగా మార్కెట్ని పైకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు బై చేయాలంటే సెల్ ఆర్డర్లు కావాలి కదా. మీ ఊర్లో ఎవరన్నా అమ్మితే కదా మీరు కొనేది, ఎవరు అమ్మనప్పుడు మీరేం చేస్తారు? అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ ట్రయింగ్ టు బై, దే ఆర్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ దేర్ ఆర్డర్స్. అలాంటప్పుడు ఏంటంటే రివర్స్లో వాళ్ళే కొద్దిగా ఏంటంటే సెల్ కొట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అంతే కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక 10,000 క్వాంటిటీ ఇలా బై చేసుకుంటా 10,000 లాట్స్ వెళ్ళారనుకోండి. ఒక 1,000 1,500 2,000 సెల్ కొట్టి దాని ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అర్థమవుతుందా? సెల్ కొట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, ఈ బై చేసిన తాలూకా కొంత సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్, అంతేగాని మార్కెట్ని కిందకి పంపించే ఉద్దేశం వాళ్ళకి లేదు. కానీ లేకపోయినా కూడా వాళ్ళ సెల్లింగ్ ప్రెజర్కి కొన్నిసార్లు ఏంటంటే ఇట్లాంటి డిప్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే రీజనబుల్ డిప్స్ వస్తేనే రీటైల్ పీపుల్ ఏంటంటే మళ్ళీ భయపడి సెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దట్ ఈస్ ద టైమ్ టు మూవ్ ద మార్కెట్ అప్ సైడ్ అగైన్, అంతే కదా. సెల్లర్స్ అవైలబిలిటీ ఉంటేనే రీటైలర్స్ రూపంలో ఇన్స్టిట్యూషన్స్ బై చేయగలిగేది. అందుకే మనల్ని ప్యానిక్ వాళ్ళు చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాకేష్ జున్వాలా గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న సూత్రం ఏంటి అని అంటే మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటి, మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ ఏంటి, మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అది ఐడెంటిఫై చేయండి. మార్కెట్ ఓవరాల్గా వెళ్ళాలని చూస్తుంది, పైకి వెళ్ళాలని చూస్తుంది. మధ్యలో ఏదైనా డైనమిక్గా ట్రెండ్ని చేంజ్ అయ్యేలాగా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఈ ఆల్ టైమ్ హైని ఛేదించి మార్కెట్లు బద్దలు కొడుతుంది, జరిగి తీరుతుంది, అంతే కదా. కాబట్టి ఫర్దర్గా నేను రేపు వెళ్తుందని నేను అంటలేదు. రేపు చూద్దాం జాగ్రత్తగా. రీట్రేస్మెంట్ రేపు కూడా అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందా లేదా రేపే పైకి స్టార్ట్ అవుతుందా అని చూడాలి. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఏంటంటే అనుకున్నట్లుగా రీట్రేస్మెంట్స్ రావచ్చు, రాకుండానే మార్కెట్ సుడిగాలిలాగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు డౌన్ సైడ్ మనం థింక్ చేయకూడదు. కానీ లోకల్గా థింగ్స్ వల్ల కానీ గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ల వల్ల కానీ ప్రాఫిట్ బుకింగ్ వల్ల కానీ డిప్స్ వస్తే మనం ఆచితూచి వెయిట్ చేసి మళ్ళీ రివర్స్ పరుగులెత్తి పైకి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఫ్లోతో వెళ్ళాలి. ఏటికి ఎదురెదగలమా,
ఈదలేము అదనమాట. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఎప్పుడన్నా అనుకోకుండా డైనమిక్గా ఏదైనా బ్యాడ్ న్యూస్లు వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లోనూ వీడియోస్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. అంతే కదా. కాబట్టి బ్రాడ్ పిక్చర్ అప్ సైడే ఉంది కాబట్టి అప్ సైడే ఉండాలి, కానీ బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఎందుకంటే మన దగ్గర చంక్ ఆఫ్ మనీ ఉండదు కదా, వాళ్ళతో పాటు ఇలా కంటిన్యూగా బై చేసుకుంటా ప్రాఫిట్ బుకింగ్ మనం కూడా చేసుకోవడానికి పిరమిడింగ్ చేయొచ్చు మీ దగ్గర బాగా డబ్బు ఉంటే. కానీ ఎక్కువ మంది 1 to 2 లాట్స్తో చేస్తారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రీట్రేస్మెంట్ వస్తుందో లేదో చూసుకుంటా మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు టర్నింగ్ ఉంటుంది కదా, ఆ టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అనేది చేద్దాం. అలా మీకు పనికి వస్తుందని చెప్తాను. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి సార్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించిన Q2 అప్డేటు. సో మనకి చూడండి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ల ద్వారా బ్యాంక్స్కి ఇన్కమ్ వస్తుంది కదా, దాన్ని NII అంటారు. సో అది 4.1% చేంజ్ ఉంది. అలాగే ప్యాడ్ చూస్తే 2.7% డిక్లైన్ ఉంది. సో అట్లాగే చూడండి, మనకి NPS చూడాలి. NPS ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్తో కాదు, రీసెంట్ క్వార్టర్తో చూడాలి. ఎందుకని NPS అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? బ్యాడ్ లోన్స్ అంటే 90 డేస్కి పైగా రికవర్ అవ్వని లోన్స్ని బ్యాంక్స్ బ్యాడ్ లోన్స్గా ట్రీట్ చేస్తాయి అన్నమాట. వాటి కోసం బ్యాకప్గా కొంత ప్రొవిజన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో గ్రాస్ NPA, నెట్ NPA చూడండి. NPS ఎట్లా ఉన్నాయి అని అంటే చూడండి, నెట్ NPAలోనేమో ప్రొవిజన్స్ ఉండవు, గ్రాస్ NPAలో రెండు కలిపి ఉంటాయి అన్నమాట. రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే గ్రాస్ NPA, నెట్ NPA రెండు కూడా తగ్గినాయి అంటే అర్థం ఏంటి? సో వాళ్ళు రికవరీ బాగుందని అర్థం. బ్యాడ్ లోన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఎసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పచ్చు. చూడండి, అలాగే కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో అనమాట. కాసా అంటే 42.3%గా ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.3% అప్ అంట. సో డీసెంట్ అని చెప్పచ్చు. చూడండి, అలాగే నోవామా వాళ్ళు ఏంటంటే SBI కార్డ్స్ గురించి చెప్తున్నారు. సో చూడండి, టార్గెట్ ప్రైస్గా ఏంటంటే 1025 చెప్తున్నారు. డౌన్ గ్రేడ్ టు హోల్డ్ ఫ్రమ్ బై. సో డౌన్ గ్రేడ్ టు హోల్డ్ అంటే ఏంటంటే హోల్డ్ అని చెప్పి అంటున్నారు. అంతకుముందు ఎర్లియర్గా బై ఇచ్చారనమాట అర్థం. సో అది కారణాలు ఏంటనే చూడండి, గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు, రీటైల్ స్పెండ్స్, రిసీవబుల్స్, సో అవి మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి అంతా కూడా ఈ డేటాని అనాలిసిస్ చేయండి. చూడండి సార్, మన కంట్రీ గ్రో అవుతూ ఉంది. ఆల్రెడీ US బాగా గ్రో అయింది. చూడండి, USలో ప్రతి 100 మంది దగ్గర ఎంతమందికి క్రెడిట్ కార్డు ఉంది, అలాగే ఇండియాలో ప్రతి 100 మంది దగ్గర ఎంతమందికి ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంది, అలాగే భవిష్యత్తులో అంటే ఆ నెంబర్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అనేది చూస్తుంటే కమింగ్ 10 yearsలో మీకు ఖచ్చితంగా ఈ సెక్టార్కి గ్రోత్ ఉంటుందనే విషయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సో ఫ్యామిలీలో ఏంటంటే సేవింగ్ మీద ఎక్కువ ఉండేదన్నమాట. ఒకళ్ళు సంపాదించేవాళ్ళు, మిగతా వాళ్ళంతా డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నారు. పే నవ్వు అండ్ EMIలు కట్టడం ఎక్కువైపోయింది. సో ఏంటంటే బై నవ్వు పే లేటరు, సో ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇట్లాంటి సెక్టర్స్ మీద మనం ఫోకస్ చేయాలనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, అలాగే లేటెంట్ వ్యూ అనలిటిక్స్, సో దానికి సంబంధించిన Q2 అప్డేటు. రెవెన్యూ 9.1% పెరిగింది. అలాగే ప్యాట్ అనేది 12.8% డిప్ అయింది. చూడండి, అలాగే ఐటీసీ హోటల్స్ సపరేట్గా డీలిస్ట్ అయింది, మనందరికీ తెలిసిందే కదా. సో చూడండి, రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 7.9% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 74.3% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పి చూడండి. అలాగే లెన్స్కార్ట్కి సంబంధించి సో డిమార్ట్ రాధాకిషన్ దమాని తెలుసు కదా, స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి రాధాకిషన్ దమాని సత్తా ఏంటో తెలుసు కదా. సో రాధాకిషన్ దమాని 90 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనమాట లెన్స్కార్ట్ అది. సో చూడండి, మంచి తన ముందు చూపు ఎలా ఉందో కదా. ఎందుకనంటే పీపుల్ ఇప్పుడు ఫోన్లు, టీవీలు వీటితో ఏంటంటే చిన్నపిల్లలకి ఐసైట్లు వస్తున్నాయి కదా. సో అయితే ఈ లెన్స్కార్ట్ IPOకి సంబంధించిన డీటెయిల్స్ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ అట్లా. అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే మీరు డీమ్యాట్ అకౌంట్లు మల్టిపుల్ అకౌంట్స్తో చేస్తేనే మీకు IPOs అలాట్మెంట్ అవుతాయి. ఎప్పుడైనా సరే IPO అలాట్మెంట్ కావాలి అని అంటే మల్టిపుల్ డీమ్యాట్స్తో, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చేయాలి. చాలామంది ఉంటారు, నాకు 4 డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి దాంతో చేస్తానని. పాన్ నెంబర్ ఒకటే కదా, బ్యాంక్ అకౌంట్లు మీకు 10 ఉన్నా పాన్ నెంబర్ అదే కదా. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ ఉంటే కనుక ఇలా IPOs అప్పుడు ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతాయి, ఫెచ్చింగ్ అవుతుంది అనమాట.
కాబట్టి మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే మన ఛానల్ కింద ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. యాప్ ఇంటర్ఫేసు అవన్నీ కూడా మీకు నచ్చుతాయి, ఎస్పెషల్లీ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అట్లాగే పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. జెరోదా అయినా పర్లా, ఏంజల్ అయినా పర్లా, 10 minutesలో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. జస్ట్ మీరు నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇవ్వటమే, అదనమాట కథ. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి, అలాగే ఎస్బీఐకి సంబంధించి సో ఎస్బీఐ టు హైర్ 3500 ఆఫీసర్స్ అంట. సో అలాగే బూస్ట్ ఉమెన్ వర్క్ ఫోర్స్ టు 30% అంట. సో అదనమాట. సో ఈ న్యూస్ అన్ఎంప్లాయిడ్కి, బ్యాంకు జాబ్స్ ఎదుగుతున్న వాళ్ళకి నిజంగా బూస్టే అని చెప్పొచ్చు. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఏంటంటే సేమ్ లాజిక్. సో కంటిన్యూస్ ర్యాలీ, కాస్త రీట్రేస్మెంట్. సో ఈ గ్యాప్లోకి ఏదైనా పడితే మనకి ఏదైనా సో విజిబుల్గా ఏంటంటే మనకి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అబ్జర్వేషన్ చూడొచ్చు. ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉంది కదా, సో అక్కడ ఏంటంటే బై ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి అన్నమాట. సో ప్రీవియస్ రిలీజ్ చేసిన ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ ఇక్కడ దాకా వస్తే ఎక్కడి నుంచి పైకి వెళ్తుందో లేదో చూసి మీరు అబ్జర్వేషన్ చూడొచ్చు. సో పడంగానే మళ్ళీ బ్లైండ్గా వెళ్ళకూడదు, అర్థమవుతుందా? సో చూసుకొని పడినప్పుడు అక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటి, థింగ్స్ ఏంటి, అలాగే ఇక్కడ బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి కదా వాటి యొక్క దమ్ ఏంటి, అక్కడ ఉన్న బ్యాడ్ న్యూస్ దీన్ని డామినేట్ చేస్తుందా ఏంటి కథ, ఇవన్నీ చూసి మనం ఏంటంటే ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో అదనమాట కథ. గవర్నమెంట్స్ తమ్నెయిల్లో ప్లేస్ చేసి ఏదైనా అప్డేట్ మిస్ చేసి ఉంటే కనుక రేపటి వీడియోలో చెప్తాను. రేపటి నుంచి రెగ్యులర్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో లేట్ అయిపోయింది కదా బాగా. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, హాయిగా పడుకోండి, ప్రశాంతంగా టైంకి పడుకోండి. ఎందుకనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. మనం యాంటీ క్లాక్ వెళ్ళకూడదు అనమాట. ఏంటంటే ప్రకృతికి తగ్గట్టుగా వెళ్ళాలి. మార్నింగ్ యాక్టివ్గా ఉంటాం, మార్నింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం, ఎర్లీ మార్నింగ్ లేకపోవటం, నైట్ ఎర్లీగా పడుకోవటం. సో ఇట్లా అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏంటంటే బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఏ జబ్బులు వస్తాయంటో తెలీదు. చూడండి ఎలా వస్తున్నాయో, స్కిన్ డిసీజులు అట్లాంటివి వస్తే పోవు. వాటన్నిటికీ కారణం ఏంటంటే మనం నైట్ మేల్కొని నైట్ అర్ధరాత్రి బిర్యానీలు తినటం అట్లాంటివి చేయటం అనమాట. నైట్ మేల్కొని ఉంటాం, నైట్ యాక్టివ్గా ఉంటాం. సో అట్లాంటివి. సో పబ్లో డ్యాన్స్ ఎందుకు, గో ఫర్ జుంబా, మార్నింగ్ డ్యాన్స్ వేద్దాం, అదనమాట. సో అట్లా లైఫ్ కొనసాగాలని, అలాంటివి పాటిస్తారని సో ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.